హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలోకి అయితే తింటలేదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా ఇచ్చేస్తుంది. గైస్ వీడియోల ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ రెగ్యులర్ వస్తుంది. ఒకటి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మన టీంని ఆల్రెడీ సూపర్ 8కి అయితే వెళ్ళింది. మరి సూపర్ 8లో 2 గ్రూపులు అయితే ఉన్నాయి. మరి ఆ 2 గ్రూపులో ఏ టీమ్స్ ఉన్నాయి అండ్ మన టీంని షెడ్యూల్ ఏ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ మ్యాచ్కి మన టీంలో ఏమైనా ప్లేయింగ్ లెవెల్లో మార్పు ఉన్నాయా అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరకు చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఒకసారి గ్రూప్స్ అయితే మనం చూసుకుందాం. ఇక గ్రూప్ 1లో ఇండియాతో పాటు జింబాబ్వే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే పాకిస్తాన్, శ్రీలంక, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ అయితే కనబడుతున్నాయి. అన్ఫార్చునేట్లీ బిగ్ టీమ్ వచ్చేసి అక్కడ ఆస్ట్రేలియా అయితే మనకైతే కనబడతలేదు. బట్ ఎనివే 2 గ్రూప్స్ కూడా చాలా బెటర్గా కనబడుతున్నాయి. ఇక మన టీమిండియా షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో ఆడబోతుంది February 22 నాడు అహ్మదాబాద్లో. ఇక సెకండ్ మ్యాచ్ వచ్చేసి జింబాబ్వేతో ఆడబోతుంది February 26 నాడు చెన్నైలో. ఇక థర్డ్ మ్యాచ్ వచ్చేసి వెస్టిండీస్తో ఆడబోతుంది March 1 నాడు కోల్కతాలో. సో ఓవరాల్ చూసుకుంటే ఏ టీం కూడా తక్కువ అంచనా రాదు. ఇక సూపర్ 8లో మన టీంలోకి ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికాతో అవుతుంది. సో మరి ఈ మ్యాచ్కి మన టీం కాంబినేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక మెయిన్గా చూసుకుంటే మనకి కన్సర్న్ వచ్చేసి అభిషేక్ శర్మ ఖాతా కూడా తెరవలేకపోయాడు. 3 మ్యాచ్లు ఆడితే 3 కూడా డక్అవుట్ అయినని చెప్పుకోవచ్చు. ఇది ఒక్కటి మనకి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనబడుతుంది. చెప్పలే కోచ్ అండ్ కెప్టెన్ చెప్పలే ఒక 2 ఓవర్లు నువ్వు అక్కడ స్కోర్ కొట్టుకున్నా నో ప్రాబ్లం, సింగిల్స్ పైన రొటేట్ చేయి, డబుల్స్ పైన రొటేట్ చేయని అతనికి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అతని సిచ్యువేషన్ అనేది కొంచెం మనకి డిసప్పాయింట్ అయితే కనబడుతుంది. సోషల్ మీడియాలో కూడా చాలా మంది అంటున్నారు, అక్కడ ఇంకా మాజీ క్రికెటర్లు కూడా అంటున్నారు. సో కాబట్టి అతనికి కోచ్ అండ్ కెప్టెన్ బ్యాక్ చేసి అతనికి చెప్తే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. ఫస్ట్ బాల్కే పెద్ద షాట్ ఆడబోయి అవుట్ అవుతుండు. బట్ అక్కడ సింగిల్స్ అండ్ టూస్ పైన రొటేట్ చేయాలి. బ్యాట్ బాల్ అయితే దాన్ని బౌండరీ పైన కొడితే బెటర్ అయితే ఉంటుంది. మరి అభిషేక్ శర్మ దగ్గర ఎలాంటి నాకు వస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అందరి ఫోకస్ అంతా అభిషేక్ శర్మ పైన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ఓపెనర్ వచ్చేసి ఇషాన్ కిషన్ చాలా మంచి ఫామ్లో అయితే ఉండడని చెప్పుకోవచ్చు. మరోవైపు అభిషేక్ శర్మ కొంచెం రాణించకున్నా కానీ మనకి ఎక్కడ లోటు అయితే కనబడతలేదు. ఎందుకంటే ఇషాన్ కిషన్ చాలా బెటర్ రన్స్ ఉన్నాడు పవర్ ప్లేలో. మొత్తం ఈ గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే 4 మ్యాచ్లో 176 రన్స్ అయితే స్కోర్ చేసిండు. అక్కడ మెయిన్గా చూసుకుంటే స్ట్రైక్ రేట్ వచ్చేసి 202 ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇషాన్ కిషన్ మొత్తం చాలా బెటర్ రన్స్ ఉన్నాడు. హోప్ ఇదే ఫామ్ను ప్రతి మ్యాచ్లో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఈ మ్యాచ్లో కూడా ఇతని దగ్గర నుంచి బిగ్ నాక్ అయితే మనం అయితే ఎక్స్పర్ట్ అయితే ఎత్తున్నాం. ఇక నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ. లాస్ట్ మ్యాచ్లో ఇనిషియల్గా ఇంటెంట్ అయితే చూపెట్టిండు, బట్ దాన్ని అయితే కంటిన్యూ చేయలేకపోయిండు. ఫస్ట్ 3 మ్యాచ్లకు 25 అయితే కొట్టిండు. లాస్ట్ మ్యాచ్లో 31 రన్స్ అయితే స్కోర్ చేసిండు. స్ట్రైక్ రేట్ కూడా 114 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ వరల్డ్ కప్లో 4 మ్యాచ్లు అయితే ఆడిండు, దాంట్లో 120 స్ట్రైక్ రేట్ మాత్రం ఉంది. సో కాబట్టి చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. సో తిలక్ వర్మకి సౌత్ ఆఫ్రికా పైన మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి తిలక్ వర్మ దగ్గర నుంచి మంచి స్ట్రైక్ రేట్తో ఒక బిగ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 4 వచ్చేసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా చాలా మంచి ఫామ్లో అయితే ఉండడం చెప్పుకోవచ్చు. ఫస్ట్ మ్యాచ్ 20 చేత మ్యాచ్ గెలిపించిండు. తర్వాత మంచి కాంట్రిబ్యూషన్స్ అయితే మనకైతే కనబడ్డాయి. సో ఈ మ్యాచ్ కూడా అలాంటి నాకే మనమైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా రన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. లాస్ట్ మ్యాచ్ కూడా 34 రన్స్ కొట్టిండు. 28 బాల్స్లో 2 4s 1 6 121 స్ట్రైక్ రేట్తోని. సో ఈ మ్యాచ్లో కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, బ్యాటింగ్లో ఏ విధంగా రాణించిండో. 30 కొట్టిండు, 21 బాల్లో 3 6 అయితే కొట్టిండు, 142 స్ట్రైక్ రేట్తోని. బౌలింగ్లో ఒక వికెట్ తీసినప్పుడు కూడా కొన్ని ఎక్కువ రన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. బట్ అంతకన్నా ముందు మ్యాచ్లో మనం చూసినాం కదా ఎలాంటి స్పెల్ వేసిండో. సో అలాంటి స్పెల్ అయితే ఈ మ్యాచ్లో అయితే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. అండ్ బ్యాటింగ్లో కూడా మంచి నాకైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం. ఇక నెంబర్ 6 వచ్చేసి శివం దుబే. లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 5 తెచ్చిండు. 66 కొట్టిండు, 31 బాల్లో 4 4s 6 6s 212 స్ట్రైక్ రేట్తోని. ఇనిషియల్గా ఇతను కూడా టైం అయితే తీసుకున్నాడు. తర్వాత దాన్ని అయితే కవర్ అయితే చేసిండు. 212 స్ట్రైక్ రేట్తోని 66 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 6 6s అయితే ఉన్నాయి. సో కాబట్టి ఆ మిడిల్ ఓవర్స్లో ఒకవేళ స్పిన్నర్ల గిట్ట జల్దీ అటాక్లోకి వస్తే మాత్రం హార్దిక్ పాండ్యా కన్నా ముందు శివం దుబే వస్తే బెటర్ అయితే ఉంటుంది ఆ బ్యాటింగ్ ఆర్డర్లో. ఇక
నెంబర్ 7 వచ్చేసి రింకు సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ మనం చూసుకున్నాం కదా, ఒక 6 అయితే కొట్టిండు లాస్ట్లో వచ్చి. సో అలాంటి ఇన్నింగ్సే, అలాంటి క్రూషియల్ రన్సే మనకి చాలా ఇంపార్టెంట్ అయితే అని చెప్పొచ్చు ఈ వరల్డ్ కప్లో. దట్టు ఎగనెస్ట్ బిగ్ టీమ్స్ లైక్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి టీమ్స్. సో కాబట్టి నెంబర్ 7లో రింకు సింగ్ వస్తున్నాడంటే ఖచ్చితంగా పైన ఆడే బ్యాట్స్మెన్స్కి కొంచెం మాకు ఫ్రీ లైసెన్స్ అయితే ఉంటుంది పెద్ద షాట్స్ ఆడటానికి. ఇక నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్ రకం మనకి మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఒకరిట టాప్లో జల్దీ వికెట్స్ పడితే గిట్ట, స్పిన్నర్లు అటాక్లోకి వస్తే గిట్ట అక్షర్ పటేల్ కూడా పైకి వెళ్ళి అక్కడ ఆడే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. అండ్ బౌలింగ్లో కూడా చాలా రెగ్యులర్ వికెట్లు అయితే తీస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో అయితే డ్రాప్ చేసిండు, వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చిండు. బట్ వాషింగ్టన్ సుందర్ కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. మళ్ళీ ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. ఇక నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. బట్ హర్షదీప్ సింగ్ గురించి మనందరికి తెలిసిందే కదా, ఎలాంటి స్పెల్స్ ఇస్తారన్నది. ముఖ్యంగా పవర్ ప్లేలో లెఫ్ట్ హ్యాండర్స్ని చాలా ఈజీగా అవుట్ అయితే చేస్తాడు. సో కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది వికెట్ అయితే మనమైతే ఎక్స్పర్ట్ ఎత్తున్నాం మరి ఈ మ్యాచ్లో వచ్చేసి. ఇక తర్వాత చూసుకుంటే నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా కూడా లాస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 ఓవర్లు వేసిండు, 15 రన్స్ మాత్రం ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా అలాంటి స్పెల్ ఎక్స్పర్ట్ తెస్తున్నాం. ఇక నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం కదా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో. 3 ఓవర్లు వేసిండు, 14 రన్లు ఇచ్చిండు, 3 వికెట్లే తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ చిన్న పార్ట్నర్షిప్ వెళ్తుందో కెప్టెన్ వరుణ్ చక్రవర్తిని తీసుకొస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి మనకి వికెట్లే అందిస్తున్నాడు. సో ప్రతి మ్యాచ్ లో కూడా అదే మనకైతే కనబడుతుంది. బట్ లాస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ నుంచి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఫుల్ కోట ఇవ్వలేకపోయాడు. ఆయనతో ఒక ఓవర్ వేసినకు ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తికి 5 వికెటాలు అయితే వచ్చేది. ఏ బౌలర్ కైనా కానీ వరల్డ్ కప్స్ లో ఆ వికెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఆయనతో ఓవర్ ఇస్తే గిట్ట ఖచ్చితంగా వరుణ్ చక్రవర్తి 5 వికెటాలు తీసేవాడు. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. నెంబర్ 3 వచ్చేసి తిలక్ వర్మ. నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా. నెంబర్ 6 వచ్చేసి శివన్ దుబే. నెంబర్ 7 అక్కడ మనం చూసుకుంటే రింకు సింగ్. నెంబర్ 8 వచ్చేసి అక్షర్ పటేల్. నెంబర్ 9 వచ్చేసి హర్షదీప్ సింగ్. నెంబర్ 10 వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 11 వచ్చేసి వరుణ్ చక్రవర్తి. సో అక్కడ మెయిన్గా చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ తిరిగి వస్తాడు. ఇది ఒకటి మార్పు అయితే ఉంటుంది ఖచ్చితంగా. కొంతమంది అంటున్నారు మరి వాషింగ్టన్ సుందర్ ఆడితే బెటర్ ఉంటుందని. బట్ అదైతే జరగకపోవచ్చు, ఎందుకంటే అక్కడ టాప్ లో 2 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే కనబడుతున్నారు. ఆ తర్వాత స్టబ్స్ ఉన్నాడు, మనకి బ్రేవిస్ ఉన్నాడు. సో కాబట్టి వాళ్ళకి ఎగ్నెస్ట్ అక్షర్ పటేలే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా అక్షర్ పటేల్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. అక్షర్ పటేల్ ఇంకా బెస్ట్ బౌలర్ అండ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు కంపేర్ టు వాషింగ్టన్ సుందర్. సో కాబట్టి ఖచ్చితంగా అక్షర్ పటేల్ ఆడితేనే బెటర్ అయితే ఉంటుంది. ఇక మెయిన్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో మనకి అభిషేక్ శర్మ దగ్గర నుంచి రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ తిలక్ వర్మ దగ్గర నుంచి మంచి స్ట్రైక్ రేట్ తోని ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గైస్ మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి.